జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. 104, 134 వార్డుల వివరాలను ఇవాళ ఉదయం 10 గంటల లోపు పబ్లిక్ డొమైన్లో ఉంచాలని ఆదేశించింది. 300 వార్డుల వివరాలు డొమైన్లో ఉంచాలని గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేయగా, సింగిల్ బెంచ్ ఆదేశాలపై ప్రభుత్వం డివిజన్ బెంచ్కు పిటిషనర్లకు సంబంధించిన వార్డుల వివరాలను పబ్లిక్ డొమైన్లో డివిజన్ బెంచ్ ఉంచాలని తెలిపింది. జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. 104, 134 వార్డుల వివరాలను ఇవాళ ఉదయం 10 గంటలలోపు పబ్లిక్ డొమైన్లో ఉంచాలని ఆదేశించింది. 300 వార్డుల వివరాలు డొమైన్లో ఉంచాలని గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేయగా, సింగిల్ బెంచ్ ఆదేశాలపై ప్రభుత్వం డివిజన్ బెంచ్కు పిటిషనర్లకు సంబంధించిన వార్డుల వివరాలను పబ్లిక్ డొమైన్లో డివిజన్ బెంచ్ ఉంచాలని తెలిపింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. ప్రస్తుతం వివాదాస్పదంగా మారినటువంటి జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై ఇప్పటికే పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గతంలోనే సింగిల్ బెంచ్ చాలా స్పష్టంగా 24 గంటల్లో 300 వార్డులో సంబంధించినటువంటి మ్యాప్ ను, జనాభా వివరాలను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలంటూ కూడా గతంలో సింగిల్ బెంచ్ తీర్పునివ్వడం జరిగింది. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం ఏదైతే పిటిషనర్లు వేసినటువంటి 2 డివిజన్లు మాత్రమే, 104 డివిజన్ తో పాటు 134 డివిజన్ 2 వార్డులకు సంబంధించినటువంటి వివరాలు మాత్రమే, మ్యాప్ అదేవిధంగా వివరాలు మాత్రమే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. మిగిలినటువంటి వార్డులకు సంబంధించిన వివరాలు మాత్రం ఎక్కడా పెట్టడానికి వీల్లేదంటూ కూడా సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పునిపై డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఇంకా ఇప్పటికే వివాదాస్పదంగా మారినటువంటి ఈ యొక్క డివిజన్లకు సంబంధించినటువంటి మార్పులు, చేర్పులకు సంబంధించిన విషయాలపై కూడా గతంలో జిహెచ్ఎంసీ కౌన్సిల్ లో కూడా వేడి చర్చ జరిగింది. ఇప్పటికే చాలా మంది ఒపీనియన్ తీసుకున్నారు. వారికి సంబంధించిన అభ్యర్థనలు స్వీకరించినటువంటి జిహెచ్ఎంసీ అధికారులు దీనిపై ఏ విధంగా ముందుకెళ్తారు అనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే న్యాయస్థానం మాత్రం ఎక్కడా కూడా కేవలం పబ్లిక్ డొమైన్ లో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వార్డుల విభజన 150 వార్డులను దాదాపు 350 వార్డులు చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించిన వివరాల్లో మొత్తం కేవలం 2 వార్డులకు సంబంధించినటువంటి వివరాలు మాత్రమే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలంటూ కూడా కోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పునిపై డివిజన్ బెంచ్ తీర్పునివ్వడం జరిగింది. అనిల్. రైట్ సునీల్, థ్యాంక్ యూ.